హాయ్ అండి, నమస్తే. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్తే. ఈరోజు అండి నేను చేసే మరొక వీడియో. ఇవన్నీనండి 20 రూపీస్కి నేను తీసుకొచ్చానండి ఆకుకూర వేయటానికని. ఇది ఒకటి, ఇది ఒకటి, ఇది ఒకటి, ఇదిగో ఇది ఒకటి, మళ్ళీ ఈ రెండు ఇప్పుడు రెడీ చేశానండి. పాలకూర ఈ చామంతి మొక్కలో పాలకూర బతికి చక్కగా ఆకులు వచ్చినాయండి. దాన్ని నేను రోజు ఏ విధంగా ఇందులో ఏర్పాటు చేస్తున్నానండి. మట్టి సాయిల్ అంతా వేసాను, దీనికి చక్కగా ఓళ్ళు కొట్టాను, దాన్ని వాటర్ పోసానండి. అలాగా లేపేసి మనం దీనిలో పెట్టేస్తామండి. పెట్టేస్తే సపరేట్గా ఇది మనకి ఆకుకూర మనం ప్రతిరోజు చక్కగా వారానికి ఒకసారైనా ఆకుకూర వస్తే మనం ఉపయోగించుకోవచ్చండి. ఇప్పుడు నేను దీన్ని ఏ విధంగా ఈ ఆకుకూరని దీన్ని ఏ విధంగా దీనిలో రీపాట్ చేస్తున్నానో చూడండి. దీనిలో నేను రీపాట్ చేస్తానండి. ఇలా ఎత్తు మీద పెడదాం. పెట్టిన తర్వాత దీన్ని కొంచెం ఇవన్నీ వేసాను కదండి, సాయిల్ అంతా దీనికి వేసాను. కింద అంతా ఓళ్ళు కొట్టాను, కొబ్బరి పీసులు పెట్టాను, సాయిలు వేసాను. ఇది అంతా నిలవండ కంపోస్ట్ మట్టి, అన్నీ ఎర్రబాములే ఉన్నాయండి. చక్కగా మనకి గ్రోత్ అవుద్ది. ఇలా నీళ్ళు జిమ్మేస్తున్నానండి. ఇలా నీళ్ళు జిమ్మేసి ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ పాలకూరని చక్కగా వాటర్ పోసాను కదండి. ఈ విధంగా వాటర్ పోసి చక్కగా నానిందండి. చుట్టూ ఈ వేరు భాగాలు కూడా కదలకుండా మంచిగా నేను దీన్ని తీసానండి. తీసి దీన్ని మనం ఈ తొట్టులో ఈ విధంగా ఈ చిన్న 20 రూపీస్ ఈ టబ్బులో మనం ఈ విధంగా మనము పెట్టేద్దామండి. పెట్టేసి చక్కగా దీనికి మంచి మిశ్రమాన్ని మట్టిని ఇది చక్కగా వేర్లు పాములు కూడా ఉన్నాయండి ఇందులో. బత్తాయి, కిచెన్ వేస్టు, ఇది ఆలుగడ్డ చిప్స్, ఇవన్నీ తయారైన మిశ్రమం అండి ఇది. దీనిలో కొంచెం నేను ఇసుక కూడా ఇప్పుడు కంపోస్ట్ ఎరువు ఇసుక యాడ్ చేసానండి. చేసి దీన్ని ఈ విధంగా మనం ఇలా ఈ పాలకూరని ఈ విధంగా మనం ఇలా అదిమి పట్టేసి దీన్ని ఇందులో సెట్ చేద్దామండి. సెట్ చేస్తే మనకి చక్కగా ఆకుకూర రెడీ అవుతుందండి. దీన్ని ఈ విధంగా మనం చక్కగా మళ్ళీ ఒకసారి తీసి ఇలా కొంచెం జరుపుకున్నాను. ఇలా ఈ విధంగా మనం ఈ ఆకుకూరని ఈ పాలకూర దుబ్బు ఒక్కటే దీన్ని మనం ఈ విధంగా ఇలా సెట్ చేసేద్దాం. సెట్ చేసేసి చుట్టూ మనకి ఒక లేయర్ మట్టిని వేద్దాం. మట్టి చక్కగా మంచిగా ఇది కూడా మంచిగా ఉందండి. ఈ మట్టి కూడా ఇది ఎర్రమట్టి అన్నీ బాములే ఉన్నాయండి దీనిలో. ఎర్ర బాములు కంపోస్ట్ ఎరువు అండి. ఇది జిగురు గల మట్టి. దీన్ని ఈ విధంగా ఈ మట్టిని మనం దీనికి ఇలా అటాచ్మెంట్ చేద్దాం. ఇలా అగ్గి పట్టేసి ఇది కదలకుండా మంచిగా గ్రోత్గా ఉండేటట్టు చేద్దామండి. చేసేసి చుట్టూ దీన్ని మనం ఈ సాయిల్ని కూడా ఎరువుగా మనం ఉపయోగించేసి దీన్ని ఇలా చుట్టూ ఈ కాండం కదలకుండా మనం ఇలా ఇచ్చేద్దామండి. ఇచ్చేసి ఇప్పుడు ఈ సైడ్ అమ్మట కూడా మనం మట్టిని వేస్తే మంచిగా మనకి ఈ గ్రోత్ అవుద్ది. ఇప్పుడు ఒక రవ్వ మనం దీన్ని నీళ్ళు జిమ్మేద్దామండి. జిమ్మేసేసి దీన్ని పక్కన పెట్టేద్దాం. ఈ మొక్క రెడీ అయిపోయింది మనకు. ఇంకొకటి వచ్చేసండి, ఇంకొక మొక్క కూడా మనం ఇందులో పెట్టామండి. ఇది కూడా ఈ వేరుతో పాటు ఇది కూడా ఒక తొట్టిలో పాలకూర రోజు మనం పప్పులో వేసుకోవటానికని పిల్లలు తీసుకొస్తే నేను ఈ విధంగా దీన్ని
వేరుతో గుచ్చానండి. గుచ్చేస్తే మనకి చక్కగా వేరు కాండంతో పాటు మనకి గుచ్చిన మొక్క వచ్చిందండి. దీన్ని మనం ఇప్పుడు ఈ సాయిల్ని ఇదంతా ఇచ్చి కొంచెం మట్టిని దీనికి యాడ్ చేసేసి ఇలా పెడదామండి. ఇలా పెడితే మనకు చక్కగా మొక్క మనకి మంచిగా బ్రతుకుతుందండి. చూసారా ఎలా నిలబడిందో ఈ మొక్క. ఇది రెండో మొక్క మనకి. ఇది రెండో మొక్క చక్కగా రెండు ఇప్పుడు పాలకూర ఇవి రెండు పెట్టామండి మనం. మనకి చక్కగా పప్పులో వేసుకోవడానికి మనకి వారానికి ఒకసారి మనం కోసుకున్న మనకి ఆకు వచ్చినప్పుడల్లా మనం కొయ్యొచ్చండి. ఈ విధంగా నేను ఇప్పుడు ఈ పాలకూరని సెట్ చేస్తున్నానండి. ఇలా అగ్ని పట్టేసి మంచిగా పెడదామండి. ఇంకా కొంచెం మనకి ఇది గార్డెన్ మట్టి కూడా ఉందండి. ఇది బంకమట్టి అండి. కొంచెం పొడిగా ఉంది ఈ మట్టిని కూడా మనం ఇందులో కొంచెం ఇసుకేద్దామండి. ఈ మట్టికి ఇసుకేస్తే కొంచెం పొడిగా ఉంటుందండి. ఈ మట్టిని కూడా మనం సైడ్ అమ్మట వేసేద్దామండి. ఇలా వేసేసి ఇలా వేద్దామండి. ఇలా వేసేసి మనం దీనికి చక్కగా కంపోస్ట్ ఎరువులు అవి కూడా మనం వేయొచ్చండి. చూసారా ఎలా పెట్టేసానో రెండు దిబ్బులు. ఇవి మనకు పప్పులో వేసుకోవటానికని వచ్చినాయండి. అవి వేరులతో ఉంటే నేను వీటిని ఈ విధంగా పెట్టానండి. విత్తనాలు కాదండి. ఈరోజు ఈ రెండు 20 రూపీస్ దాంట్లో పాలకూరను సెట్ చేశానండి. ఈ విధంగా దీనికి వాటర్ ఇస్తాను, కంపోస్ట్ ఎరువు, కౌమేనూరు ఇలాంటివన్నీ ఇస్తే మనకి మళ్ళీ ఈ పాలకూర మన గార్డెన్లో ఆకుకూరగా నాకు కూరగాయలు పప్పులోకి ఉపయోగపడుతుందని నేను ఈ రెండిట్లో నేను సపరేట్గా తీసేసి చామంతి మొక్కల్లో ఉంటే ఈ విధంగా పెట్టానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే